చూసావా నీ ఫ్యాన్స్? ఏంటి నాన్న, ఏమైంది? నువ్వు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతావు అనుకున్నాను, అది లేదు. ఊర్లో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నీ కొడుకు ఏం సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. ఏం చెప్పలేక తల దించుకొని వస్తున్నాను. అయితే నువ్వు కూడా అడగాల్సిందన్నా, నీ కొడుకు ఏం చేస్తున్నాడని. అది మాత్రం అడగరు, ఎందుకంటే వాళ్ళకంటే నేను చాలా మంచోడన్నా. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని చూసుకోలేక వాచ్మెన్ జాబ్ చేయట్లేదు. ఆయమే సింగిల్ అని ప్రౌడ్గా చెప్పుకుంటానన్నా. వాళ్ళకి కనీసం ఫ్యామిలీ ఉందని భయంతో ఏదో పని చేస్తున్నారు. నాన్న, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా మంచోడిని. నువ్వేంటనేది వస్తున్నప్పుడు చూసా కదా, మళ్ళీ చెప్పాలా? కనీసం అమ్మాయిగా పుట్టినా పెళ్లి చేసి పంపిస్తుంటే నా బతుకు. అన్ని వాళ్ళ దగ్గరే మొదలవుతాయి. ఒక మగాడి జీవితం సంగనైపోవాలంటే ముందు వాళ్ళే ఉంటారు. ఒక అమ్మాయిని కూడా మెయింటైన్ చేయలేకపోతే ఎలాగరా? నాన్న, నీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? మా కాలంలో లవ్ అంటే ఏమీ లేదు, చూసిన దాన్ని కన్ను కొట్టి తీసుకెళ్ళిపోవడమే. అందుకే నాన్న, నీకు లవ్ గురించి అంతగా తెలీదు. ఒక్కసారి ప్రేమించి చూడు. దీని అమ్మ ఎందుకు పుట్టి అమ్మరా తిరిగి అమ్మ కడుపులో వెళ్ళిపోవాలనిపిస్తుంది. అప్పుడు నాకు మళ్ళీ నువ్వే గుర్తొచ్చేది నాన్న. నాన్న అవుతావులే అని కోపాన్ని తట్టుకున్నా. అర్థమైందనుకుంటా. థు. మా మా వస్తున్నా నాన్న. ఎన్నాళ్ళయింది నాన్న చూసి నిన్ను. దా, ఏమన్నా తిన్నావా? ఆకలిగా ఉందమ్మా. రా తిందువు గాని. నాన్న, ఒక్కరోజు కూడా ఫోన్ చేయాలనిపించలేదా నీకు? వాడికి గుర్తుంటేనే కదా మనకి ఫోన్ చేయడానికి. మళ్ళా మొదలు పెట్టారా మీరు? ఇంట్లో వచ్చి తినడానికి సిగ్గన్నా ఉండాలి. మీ ఇంట్లో మీ కొడుకు కాకుండా ఇంకెవరు తింటాడు? దాంతో పాటు డబ్బు సంపాదించాలంటున్నాను. ముందెళ్ళి మీరు స్నానం చేయండి. వెళ్తాలేవే, తల్లి కొడుకు ఒకటయ్యారు, ఇంకా నాకు పనే ఉంది. ఏమైందమ్మా నాన్నకి? పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఏం లేదు నాన్న, ముందు నువ్వు కడుపు నిండా భోంచేయి. ముందు చెప్పమ్మా, ఏమైంది? సూరి వాళ్ళ నానున్నాడే, నీ గురించి ఏదేదో చెప్పాడంట. మంచి మంచోళ్ళే పోతున్నారు, ఈ ముసలోడు ఎందుకు చావట్లేదో నాకు అసలు అర్థం కావట్లే. సిద్ధు, భోంచేసేళ్ళు నాన్న. చాలు చాలమ్మా. ఉంచాడా? మొత్తం తినేశాడా? ఉందిలేండి. కూర్చో, తిందాం. నాకు ఆకలిగా లేదండి. సిద్ధునేం అనకండి, వాడు చాలా బాధలో ఉన్నాడు. ఏం బాధ? రూపాయి సంపాదించకుండా డబ్బులు ఇంట్లో వచ్చి పడుకున్నాడు చూడు, అలాంటి వాళ్ళకి బాధలు ఎలా ఉంటాయి? చూడండి, మీ ఇద్దరి మధ్యన నేను ఉండలేకపోతున్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను కదా. వాడిని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా నువ్వెందుకు వెళ్తావే?
నీకంటూ ఒక ఫ్యామిలీ బాధ్యత ఉంది కదా. వాడు చూడు, ఏ బాధ్యత లేనివాడే పందిలా తిని నిద్రపోతున్నాడు. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా పిచ్చోళ్ళు అరుస్తున్నావు, ఏమైంది? ఏయ్ సిద్ధు, నాన్నతో అలాగేనా మాట్లాడేది? ఇది నాకు నాన్నకు సంబంధించిన విషయం, నువ్వు మధ్యలో రాకు, గమ్మున కూర్చో. ఏంటి నాన్ననా? ఎవరు నాన్న? ఎవరికి నాన్న? నిజంగా నువ్వు నాన్న అయి ఉంటే కొడుకు వచ్చాడు, ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి గాని ఇంతసేపు వాడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడే తప్ప కొడుకుతో కూర్చొని మాట్లాడవే. వాళ్ళు బానే ఉంటారు, బానే చెప్తారు, అవేం పట్టించుకోవద్దు, కానీ నువ్వు పట్టించుకుంటావు ఎందుకు? నెక్స్ట్ ఏంటో నీకు తెలియదు కాబట్టి. వాళ్ళు బానే ఉంటారు, మనమే ఇలా కొట్టుకొని చేస్తాం. ఇవన్నీ మాటల్లో కాదు, డబ్బుల్లో చూపించు. నీకు కావాల్సింది డబ్బే కదా? నాకేం వద్దు, నీకే అవసరం. నోరు మొయ్యండి. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇలాగేనా గొడవ పడేది? లేదమ్మా, నాన్నకి డబ్బే కావాలంట, నేను వద్దంట. నాకు డబ్బులు వద్దు, బ్రతకడానికి డబ్బులు కావాలంటున్నాను. అందుకే ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది నీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? అయినా అమ్మాయికి డబ్బుకి సంబంధం ఏంటి? అవును, అదే నీ దగ్గర డబ్బు ఉండింటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుని ఉండేది. చూడు సిద్ధు, డబ్బు నాకు కాదు, మనందరికీ అవసరం. మనకు మన ఫ్యామిలీకి ముందుండి నడిపించేది నాలాంటి ఏ తండ్రో కాదు. అన్నిటికీ డబ్బు. డబ్బు లేకపోతే ఏమీ లేదు. చివరికి నీ పక్కనున్న నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను నమ్మరు, నటిస్తారు. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు. కావాలంటే ట్రై చేసి చూడు, లేదా నీ ఇష్టం. నాన్న, నేను ఇన్ని మాట్లాడుతుంటే మధ్యలో నాన్న నాన్న అని పిలవాలనిపించేది. డబ్బు లేకపోతే ఫ్రెండ్సే కాదు ఫ్యామిలీ కూడా నమ్మరని నిరూపించావు. థ్యాంక్స్ నాన్న. నాన్న అని పిలవాలనిపిస్తే నన్ను వదిలేస్తావు నాన్న? నువ్వెందుకు ఏడుస్తున్నావే? వెళ్ళేవాళ్ళని ఎప్పుడు ఆపకూడదు, వెళ్ళనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే వస్తారు. ఎందుకు వాణ్ణి బాధ పెడుతున్నారు? వాడు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాడు. పారు, నేను చెప్పాలనుకుంటే చెప్పేస్తాను. ఇవన్నీ మన గుండెల్లో పెట్టుకుంటే ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చి మనమే పోతాం. ఆయన కొడుకు చాలా వేస్ట్, నా కొడుకు వేస్ట్, నా కొడుకు. అంకుల్, నీ కొడుకులా కాలేజీ రాగానే క్లాస్ రూమ్లో బ్యాగ్ పెట్టేసి చెట్ల పొదలు అమ్మాయిని తీసుకెళ్ళి మందు గంజాయి తాగడం లాంటి చెత్త పనులు నేను చేయలేదు. నీ కొడుకు శాలరీ ఎంత తెలుసా? 10,000. నాదెంత తెలుసా? అయినా నీకు చెప్పినా వేస్ట్. కొద్ది రోజుల్లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, ఇద్దరికి 25,000 ఇస్తా. ఇద్దరు వచ్చేయండి. అది కాదు బేటా. చూప్, వయసులో పెద్దోడని వదిలేస్తున్నాను, లేదంటే ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు. అయినా ఏమొస్తుంది చెప్పండి? ఇలా కూర్చొని అందరిపైన చాడీలు చెప్తే అవతల ప్రాణాలు పోతాయి. వాళ్ళ ప్రాణాలే పోతాయి అనుకుంటే ముందు మీ ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ బాబుతో గొడవ పెట్టుకో, ఎందుకంటే ఆ 10,000 కూడా రాకపోతే రోడ్డు మీద నువ్వే అడుక్కోవాలి, గుర్తుపెట్టుకో.
ఎంతో ఆశలు పెట్టుకున్నా మా అమ్మ నాన్న కూడా నన్ను దూరం చేస్తున్నారంటే నా మీద ఉన్న నమ్మకాన్ని కూడా దూరం చేసావు కదే. ఎలా చెప్తే అర్థమవుతుంది గీత నీకు? ఇదంతా నీ వల్లే జరిగింది. ఈ పెంటంతా నీ వల్లే. ఇలా ఉన్నానంటే కారణం నువ్వే. నీ వల్లే జరిగింది ఇదంతా. ఏం చెప్తే అర్థమవుతుంది నీకు? కొలవెర్రి 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 కొలవెర్రి. ఈయనమ్మా ఊర్లో ప్రతి బేవర్స్ నా కొడుకు అని చెప్పే బేవర్స్ నా కొడుకులకి చెప్తున్నా, నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఆ రోజు వచ్చాక అందరి స్టోరీ మార్చేస్తా. నా జీవితంలో అమ్మాయి లేదు, పని చేద్దామంటే పని లేదు. నా లైఫ్లో నాకు ఇష్టమైన మా అమ్మ మా నాన్న. ఐ లవ్ మై ఫ్యామిలీ. చీదినమ్మా, నేనే అనుకుంటే నాకన్నా పెద్ద తాగుబోతులా తయారయ్యాడు. అయినా ఇవన్నీ మనకు అలవాటులే. ఏనాడు వీడు తాకుండా ఇంటికి వచ్చాడు. లేరా లే, ఓ లే. ఏ తండ్రి అయినా తన కొడుకుని ఇలా పెంచుతాడా గీత? లేదు కదా. నేను తాగి ఇంటికి వస్తే ఇంట్లో పడుకోబెట్టాడు. పరిగడుపున లేవగానే తన చేతులతో చేపల పులుసు పెట్టాడు. అలాంటిది ఈరోజు నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమన్నాడు.